హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరొక దినంలోనికి వెల్కమ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు ఎవరైతే మ్యారేజ్ యానివర్సరీస్ అండ్ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారందరికీ దేవాది దేవుని మెండైన దీవెనలు కలుగును గాక. అలాగే మనందరి తరపున వారికి బెస్ట్ విషెస్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈరోజు జీవాహారము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 13వ వచనము. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను నీ పశువుల మందను నీ గొర్రెల మందను మేకల మందలను దీవించును. ఆమేన్. దేవాది దేవుడు ఈ వచనంలో అభివృద్ధిని, ఆశీర్వాదమును, ఆరోగ్యమును మనకు దయచేయవాడంటున్నాడు. దేవుడు ఈ దినమున ఈ వాక్యం వింటున్న మీ అందరినీ దర్శించునుగాక. ఈ వాక్యము మీ జీవితంలో ఫలించునుగాక. ప్రతి ఒక్కరూ ఈ వాక్యమును స్వతంత్రించుకొందురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దేవాది దేవుడు మనల్ని ఆశీర్వదించి అభివృద్ధి చేసి ప్రతి విషయంలోనూ మనల్ని దీవించడానికి ఇష్టపడే దేవుడు. మనకు కలిగిన దాన్ని అంతటిని, గొర్రెల మందను, మేకల మందలను, పంట పొలాలను, గర్భఫలములను అన్నింటినీ దేవుడు దీవించి ఉంటున్నాడు. ఆయనకు ఏమాత్రము పక్షపాతము లేదు. తెల్లవాడని, నల్లవాడని, ఇశ్రాయేలుడని, అన్యుడని, పొట్టివాడని, పొరుగువాడని, పాపి అని, నీతిమంతుడని ఏ పక్షపాతము లేదు. అందరినీ ఆయన ప్రేమించుచున్నారు. అందుకే ఆయన అందరి కొరకు తన రక్తమును కార్చి మనకు అమూల్యమైన తన రక్తంలో రక్షణను అనుగ్రహించి ఉన్నారు. అయితే పాపి పాపమును విడిచిపెట్టి ఆయన రక్షణలో మరి ఒక నూతన జన్మం పొందుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆయన బిడ్డలే. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిచ్చు మహిమను పొందలేకపోతున్నారని. ఈ యొక్క వాక్యము ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, మనందరికీ కూడా, అన్ని దేశం వారికి, భూమి మీద నరుడిగా ఉన్న ప్రతి ఒక్కరికి ఏ భేదము లేదు. అందరము ఈ వాక్యమును స్వతంత్రించుకోవచ్చు. దేవుడు తన జనాంగముగా పిలుచుకున్న తన బిడ్డలైన ఇశ్రాయేలీయులు పాపము చేసినప్పుడు, సనిగినప్పుడు, గొనిగినప్పుడు ఆయన వారిని పక్షపాతము చూపి నా బిడ్డలే కదా పర్లేదు అని అనుకోలేదండి. ఎక్కడ కూడా ఆయన వారికి శిక్షించారు. సరైన దారిలో పెట్టడానికి గద్దించారు. అందుకే మనందరికీ ఆజ్ఞలను ఇచ్చారు. ప్రతి ఒక్కరము ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క వాగ్దానమునకు మనందరం కూడా అర్హులము. లేదండి, దేవాది దేవుని వాక్యము చాలా కఠినమైనది, మేము అందులో ఉండలేకపోతున్నాం, శోధనలు వచ్చినప్పుడు పడిపోతున్నాం, శోధనలకు లొంగిపోతున్నామని చాలా మంది వాపోతూ ఉంటారు. ఎందుకు అలా పడిపోతున్నారంటే ప్రభు వారితో మీకు సరైన సహవాసం లేదని అర్థము. ప్రభువుతో సహవాసం కలిగి ఉంటే వారు ఎప్పటికీ పాపంలో పడరు. పడినప్పటికీ కూడా మరల తిరిగి లేస్తారు. పాపమును జయించువారిగా ఉంటారు. అప్పుడు శత్రువును జయించగలిగే వారిగా ఉంటారు. ప్రభు కృపకు మనము పాత్రులమైనప్పుడు సాతాను మనల్ని జయించలేడు, సమీపించలేడు కూడా. అందుకే ఆయన కృప మన మీద ఉండడానికి, ఆయనతో సహవాసంలో మనము కొనసాగించడానికి అనుదినము వాక్య పఠనము, అనుదినము ప్రార్థన, రోజునకు 2 మార్లు 3 మార్లు చేయకపోయినా కనీసము వేకుజామున ప్రతిరోజు రాత్రి కుటుంబ ప్రార్థన అయినా సరే మీ జీవితంలో, మీ యొక్క కుటుంబంలో ఖచ్చితంగా దేవునికి ధూపముగా వేయబడాలి. అప్పుడే నీ జీవితము దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. మన జీవితంలో, మన యొక్క శరీరంలో దేవుని ఆజ్ఞను నెరవేర్చినది ఒకటండి, మన ముక్కు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మనిషికి మంచి వాసన మాత్రమే తీసుకోగలుగుతాడు. చెడు వాసన ఉంటే ఊపిరినైనా కాసేపు ఆపుకొని ముక్కు మూసుకుంటాడు, కానీ దాన్ని పీల్చలేరు. నిజంగా మన శరీరంలో అన్ని అవయవాలు ముక్కు వలె ఉంటే ఎంత బాగుంటుందో కదా. చెడును చూసినప్పుడు వెంటనే కళ్ళు తిప్పేసుకోవడం, చెడు మాటలు కోపం వచ్చినప్పుడు మాట్లాడకుండా వెంటనే నోరు మూసేసుకోవడం, ఇలాంటివన్నీ చేయాలంటే ప్రభువుతో మనం సహవాసం కలిగి ఉండాలి. అప్పుడే ఆయన గుణగణాలు మనలో కూడా ప్రతిబింబిస్తాయి. అప్పుడు మనము పాపాన్ని జయించగలము.
ఆయన ఆజ్ఞల ప్రకారము జీవించినట్లయితే, ప్రభువును ప్రేమించినట్లయితే, పాపమును నీవు అసహించుకున్నట్లయితే, ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని దర్శించి మీలో ఎవ్వరికి కూడా మగవానికి కానీ ఆడదానికి కానీ గొడ్డుతనము లేకుండా ఆయన ఆశీర్వదిస్తారు. పశువులలో కూడా గొడ్డుతనం ఉండకుండా ఆయన తీసివేయవాడై ఉంటున్నాడు. అలాగే సర్వ రోగములను, మనకు తెలిసిన రోగములు, తెలియని రోగములు, ఐగుప్తులోని కఠినమైన క్షయ అను రోగము, ప్రతి ఒక్క వైరస్ను ఆయన మన నుంచి దూరపరిచేవారు ఉంటున్నారు. అది మనల్ని సాధించే, మనల్ని కష్టపెట్టే శత్రువుల మీదకి ఆయన పంపించేవాడిగా ఉంటున్నాడు. సహోదరి సహోదరులారా, మనమందరము దేవునిలో ఫలించాలని, ఆయనలో అంటు కట్టబడి 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా ఫలించాలని క్రీస్తులో మనందరినీ దేవాది దేవుడు వ్యవసాయకుడై అంటు కడుతున్నారు. కనుక ఆయనలో నిలిచి ఉండండి. చేదైన వేరు మీలో రాకుండా జాగ్రత్త పడండి. దేవుడు యొక్క వాగ్దానమును మీ జీవితంలో స్థిరపరిచి ఆయన ఫలింపజేయును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. స్తుతి స్తుతి స్తోత్రము స్తోత్రము స్తోత్రము. మహోన్నతుడ, మహాగణుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి ప్రభువా, మీ సార్వభౌమాధికారంలో నాయన మీ ఆజ్ఞల ప్రకారం నడుచుచు మీకు ఇష్టముగా జీవించినట్లయితే ప్రతి ఆశీర్వాదమును మీరు దాచి ఉంచిన ప్రతి ఈవిని మాకు దయచేయగల గొప్ప ప్రేమించే దేవుడని ప్రభువా, మీ వాక్యము ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అల్పులము అభాగ్యులమైనప్పటికీ తండ్రి, మీ యొక్క ఎనలేని కృపకు తండ్రి, వెనలేని కృపకు మమ్మల్ని పాత్రలుగా చేసినందుకు తండ్రి, ఏమి రుణము తీర్చుకోగలమయ్యా. విరిగి నలిగిన హృదయంతో ప్రభువా, అయ్యా నీ ఆజ్ఞల ప్రకారం నడుచుకునే హృదయం మాకు దయచేయండి అయ్యా అంటూ ప్రభువా, మా జీవితాలను మీ పాదముల దగ్గర సమర్పించుకున్నట్టయ్యా. అయ్యా మాకున్నది ఏదీ లేదు తండ్రి, కేవలం ఏదైనా ఉన్నదంటే మీరు ఇచ్చింది మాత్రమే నాయన. కనుక మాకున్న సమస్తముతో నిన్ను మహిమపరచబడాలి ప్రభువా. మేమును, మా కుటుంబం అంతయు, మా బిడ్డలను నీ యొక్క పాద సన్నిధిలో ప్రభువా నీకు సాక్షులుగా జీవిస్తూ ప్రభువా కడవరకు మా నమ్మకమును కొనసాగిస్తూ నీ కృపలో సాగిపోటకు ప్రతి ఒక్కరిని బలపరచుమని సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు నీ రెక్కల నీడలో దాచి కాపాడి మరలా ప్రభ నీ సన్నిధిని మోకరిల్లు వరకు నీ కృప నీ సన్నిధి తోడయించుమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచున్న నా యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.